నిన్ననే జరుపుకున్నాం కదా మనము హోలీ. హోలీ కూడా అంత విపరీతమైనటువంటి ధోరణిలోకి మారిపోయిందండి. వాస్తవానికి హోలీ జరుపుకునే విధానం అది కానే కాదు. నేను ఒక విషయం చెప్పనా, నేను ఇంటి ముందు ఎప్పుడు కూడా రంగులు వేయనండి. పసుపు, కుంకుమ, చందనం ఇలాంటి వాటితో భూదేవిని అర్చిస్తాను. చాలా మంది పసుపు కుంకుమ భూమిపై వేస్తే తొక్కుతారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. నేను నా వరకైతే భావన ముఖ్యమండి. నేను భూదేవిని అర్చిస్తున్నట్టుగా భావిస్తాను కాబట్టి ముగ్గు వేసిన తర్వాత పసుపు, కుంకుమ, గంధం, పువ్వులు ఇలాంటివి వేసి దండం పెట్టుకుంటూ ఉంటాను. అంతే తప్ప ఏ రోజు నేను ఈ కృత్రిమమైనటువంటి రంగులు వేసిందే లేదు. నేను ఏదైతే ఆచరిస్తున్నానో అది మాత్రమే మీకు చెప్తున్నాను అనమాట. ఈ కృత్రిమమైనటువంటి రంగుల వల్ల భూమి క్రమక్షయానికి లోనవుతుందండి. ప్రతి ఇంటి ముందు ఇలా అందరూ కృత్రిమమైనటువంటి రంగులు వేస్తూ పోతే భూమిలో ఉన్నటువంటి సారం తగ్గకపోతే ఏమవుతుందో చెప్పండి మీరే. ప్రతి ఇంటి ముందు ఇదే పని చేస్తున్నారు. ఆవు పేడతో వాకిళ్ళు చల్లడం ఆపేసినా పర్వాలేదు, కానీ ఈ కృత్రిమమైనటువంటి రంగులు వేస్తూ ఉండటం వల్ల అందంగా ఆకర్షణీయంగా కనబడుతుందేమో కానీ భూమిలో సారం కూడా దెబ్బతింటూ ఉంటుంది. నాకు తెలిసైతే నేను దీన్ని విభేదిస్తాను. సరే, మీరు వేసుకుంటారు, వేసుకోకపోవడం అనేది మీ ఇష్టం. అలాగే ఈ కృత్రిమమైనటువంటి రంగులు చల్లుకోవటం అనేది కూడా హానికరమైనటువంటిది. చెవుల్లో కానీ, పొరపాటున కళ్ళలో కానీ, ముక్కులో కానీ పొరపాటున మింగినా కానీ ఇబ్బందికరమే. అలాగే జుట్టు పైన పడిన, ఈ రోజుల్లో జుట్టు ఉండేదే అంతంత మాత్రం. ఈ జుట్టు పైన టమాటాలు, కోడిగుడ్లు ఎందుకండి తినే పదార్థాలన్నింటినీ కూడా హోలీ పేరుతో వృధా చేస్తారు. అంతేకాకుండా స్కిన్ పైన కూడా రకరకాల కృత్రిమమైనటువంటి రంగులు రుద్దుకొని అవన్నీ స్కిన్ ఎలర్జీస్. ఎందుకు అంతా కడగాలంటే ఎంత నీరు వృధా కావాలి? ఏంటి మేడం మీరు భలే చెప్తున్నారు, ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆట ఆడుకోకూడదా అని చెప్పి మీరు అంటారేమో. బ్రహ్మాండంగా ఆడుకోండి, చాలా సంతోషంగా ఆడుకోండి. నిజంగా హోలీ ఆడాలి. ఎలా ఆడాలి అనేది తెలుసుకొని ఆడండి. హోలీ అనేది సహజ సిద్ధమైనటువంటి రంగులతో ఆడాలి. చందనంతో ఆడండి, పసుపుతో ఆడండి, మోదుగు పువ్వుల నుంచి వచ్చేటువంటి రంగులతో ఆడండి, సహజ సిద్ధమైనటువంటి రంగులతో ఆడండి. మీకు ఏమీ దొరకకపోతే సువాసన భరితమైనటువంటి గంధాన్ని పసుపులో కలుపుకొని చక్కగా చల్లుకోండి. తప్పేముంది చెప్పండి. పర్వచూడమని అనే గ్రంథంలో ఎక్కడా కూడా కృత్రిమమైనటువంటి రంగులు వాడమని చెప్పలేదండి. సహజ సిద్ధమైనటువంటి రంగులను మాత్రమే వాడమని చెప్పారు గ్రంథాలలో. మన వాళ్ళు దాన్ని రాను రాను కృత్రిమమైనటువంటి పద్ధతుల నుంచి బురదల్లో పడేసుకోవడము, కోడిగుడ్లు విసురుకోవటము, టమాటాలు విసురుకోవటము, ఏంటో దాన్నంతా అస్తవ్యస్తమైనటువంటి పద్ధతిగా మార్చేశారు. కృత్రిమ రంగులతో హోలీ జరుపుకోవటం అనేది సంప్రదాయానికి విరుద్ధమే, ఆరోగ్యానికి కూడా హానికరమే. పసుపు కాస్త సున్నంతో కలిపిన ఒక రకమైనటువంటి రంగు తయారవుతుంది. దాంతో కానివ్వచ్చు, కుంకుమతో కానివ్వచ్చు, సహజ సిద్ధమైనటువంటి రంగులని హోలీ రంగులుగా తయారు చేసుకుని హోలీ ఆడుకోమన్నారు. వసంత జలం అంటారనమాట. వసంతకాలం మొదలవుతుంది కదా, అలా చందనము, పసుపు, సున్నము కలిపినటువంటి నీరు ఒంటిపై చల్లుకోవటం ద్వారా రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ సిచ్యువేషన్లో ఎండ వేడిమికి తాళలేక మనిషి ఒకటి మాట్లాడాలనుకుని ఇంకొకటి మాట్లాడేస్తూ ఉంటాడు. రాహు ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల అన్ని చికాకులు, తగాదాలు మొదలవుతూ ఉంటాయి. అక్కడ నుంచి మనిషి చల్లబడటం కోసం ఈ వసంత జలాన్ని చల్లుకొని మనిషి ప్రశాంతంగా మారటం కోసం పెట్టినటువంటిది అన్నమాట ఇది. హోలీ ఆడుకోవాలి. ఈ హోలీ ఆడడం వల్ల సమైక్యతాభావం పెరగటము, సామరస్యత పెరగటం అనేది జరుగుతుంది. ఆడుకోవాలి, చాలా బాగుంటుంది. అందరి మధ్య ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు, సమైక్యతా భావం వెల్లివిరుస్తాయి. చక్కగా ఆడుకోండి. కానీ ఏ రకంగా ఆడుకోవాలి, ఎందుకు ఆడుకోవాలి తెలుసుకొని ఆడండి. ఫాల్గుణ శుద్ధ అష్టమి నుండి ఈ పౌర్ణమి వరకు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రహము తన ఫలితాన్ని చూపిస్తూ ఉంటుందట. ఈ హోలీ రోజు ఖచ్చితంగా తెల్లని వస్త్రాలు ధరించాలి అని అంటూ ఉంటారు. మీరు విన్నారో లేదో, గొప్ప గొప్ప వాళ్ళు చూసినట్లయితే తెల్లని వస్త్రాలతోనే వాళ్ళు హోలీ ఆడుతూ ఉంటారు. ఎందుకు అంటే ఆ రోజు రాహువు ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నమాట. రాహువు ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల మనకి తెలియకుండానే ఏవేవో వాగేస్తూ ఉంటాం. దానివల్ల శత్రువులను తయారు చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అది నిరోధించడం కోసం చల్లదనాన్ని ఇచ్చేటువంటి తెల్లని వస్త్రములు ధరించడం, చల్లదనాన్ని ఇచ్చేటువంటి చందనాన్ని వసంత జలంగా కలుపుకొని ఒకరిపైన ఒకరు చల్లుకోవటం అనేటువంటి మంచి సంప్రదాయాన్ని ఏ విధంగా కలుషితం చేశారో చూడండి. ఇంకా ఈరోజు కామదహనం అని కూడా అంటాం అన్నమాట. కామదహనము అంటే మన్మధుణ్ణి ఈరోజు శివుడు భస్మం చేశాడని చెప్పి కుమార సంభవం అనేటువంటి పుస్తకంలో ఉంటుందన్నమాట. ఆ కాముడిని దహనం చేసినటువంటి రోజు కూడా. కాముడిని దహనం చేయటం అంటే మన మనసులో ఉన్నటువంటి పిచ్చి పిచ్చి విపరీతమైనటువంటి కోరికల్ని ఈ వసంత జలం చల్లుకోవటం ద్వారా చల్లబరుచుకొని ఆ కోరికల్ని దహించి వేయటం అని అర్థం ఇక్కడ. అందుకని కామదహనం అని కూడా అంటూ ఉంటామన్నమాట. ఈ హోలీ రోజున వాళ్ళకి తెలియని వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఈ హోలీ రంగులు పులుముతూ ఉంటాం మనం. చాలా ఆనందాన్ని ఇస్తుంది. దానివల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. అంతేకాదు ఇది ఎండాకాలంలో వచ్చేటువంటి
పండగ కనుక ఎండ తీవ్రతని తట్టుకోలేక ఇబ్బంది పడతారని చెప్పి కూడా ఈ చందనాలు చల్లుకోవాలని చెప్పి తెల్ల వస్త్రాలు ధరించాలని చెప్పి ఒక శాస్త్రీయమైనటువంటి రీజన్ ఉంది. ఇవన్నీ మనం తెలుసుకోకుండా హోలీ ఆడుతున్నామంటే హృదయాలు మనం తెలుసుకోవాలని కూడా అనుకోవట్లేదని అర్థమండి. నాకు వీలైనంతలో ఈ హోలీ పండుగ ఎందుకు చేసుకుంటున్నాము ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా మీతో చెప్పడానికి ప్రయత్నం చేశాను. మరికొంతమందికి షేర్ చేసి సంప్రదాయాల పట్ల నిబద్ధత కలిగి ఉండాలని తెలియజేద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.